これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో జర్మనీ విఎస్ ఇంగ్లాండ్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడము, రియో అండ్ చిగ్రీ వెపన్స్, యుకిమియా పాస్ట్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో చిగ్రీ గోలు కైజర్ ని బీట్ చేయడానికి ఈజీగా అవేకనింగ్ గురించి చూద్దాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చిగిరి ఈసీని ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడ ఈసీగా వచ్చి తన డామినెంట్ లెగ్ రైట్ లెగ్, బట్ తన లెఫ్ట్ సైడ్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి తన రైట్ లెగ్ తో గోల్ చేయలేడు. అయితే లెఫ్ట్ లెగ్ తో గోల్ చేయొచ్చు. కానీ కొన్ని రోజుల్లోనే అంత లెవెల్ కి రీచ్ కాలడని అనుకుని ఇన్సైడ్ కి వెళ్తాడని అనుకుంటాడు. బట్ దానికి ఆపోజిట్ లో అవుట్ సైడ్ కి వెళ్తాడు. ఇక్కడ ప్రిన్స్ వచ్చి ఒక గోల్డెన్ జోన్ ని క్రియేట్ చేసుకోమని చెప్తాడు. అంటే ఆ జోన్ లో అతనికి గోల్ చేయడానికి స్కోరింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సేమ్ బారో టెక్నిక్ లాగా. ఇక 19 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు 40 డిగ్రీస్ లో షూట్ చేయమని చెప్తాడు. అది వాళ్ళ ప్లాన్. ఇక చిగిరి ముందర ఉన్న మేషా అండ్ ఈసగి నుంచి ఎస్కేప్ అయ్యి షూట్ చేయడానికి చూస్తాడు. బట్ కొనిగామి సడన్ గా తన ముందరికి వస్తే మళ్ళీ తన స్పీడ్ ని యూజ్ చేసి తన గోల్డెన్ జోన్ కి రీచ్ అయ్యి 40 డిగ్రీస్ లో బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి తన స్పీడ్ ని ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకొని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటూ ప్లేయర్స్ ని బైట్ చేసి ఈజీగా ఉన్న ఏరియా నుంచి మూవ్ అయ్యి నువ్వే టఫ్ సిచ్యువేషన్ లో పెట్టుకొని షూట్ చేసి గోల్ చేసావు. నువ్వు చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అయ్యావు చిగిరి అని చెప్తే నేను ఆ ఫార్ములాని క్రియేట్ చేసి దానికి కావాల్సిన బాడీని డే 1 నుంచి డే 20 వరకు ట్రైన్ అయ్యి ఈ లెవెల్ కి రీచ్ అయ్యానని చెప్తాడు. అప్పుడు కైజర్ వచ్చి అతను నీ ఓల్డ్ ఫ్రెండ్ చాలా బాగా ఆడుతున్నాడు. అతను డిఫీట్ చేసేందుకు నేను వెయిట్ చేయలేకపోతున్నాను. నువ్వు ఇలానే స్ట్రగుల్ అవుతూ ఉంటే నేను నీ మీద ఇంట్రెస్ట్ లాస్ అయిపోతానని చెప్తాడు. ఇక్కడ ఈజీగా అబిలిటీస్ వచ్చి అసలు వర్క్ అవడం లేదు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఏం చేయలేదు. నా దగ్గర బాల్ ఉండి ఫ్రీగా చాలా టైం దొరికితే బాగుంటుందని అనుకుంటాడు. అప్పుడే కైజర్ వచ్చి ఈసగి నీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా, ఏమైనా చేసుకోమని బాల్ ని పాస్ చేస్తాడు. ఇక్కడ కైజర్ వచ్చి ఊరికే బాల్ ని పాస్ చేయలేదు, దానికి ప్లాన్ ఉంది. అది తెలిసేంత వరకు వెయిట్ చేయండి. అక్కడ నుంచి మ్యాచ్ అనేది ఇంకో లెవెల్ అయితే ఉండబోతుంది. ఇక ఈసీ అండ్ కొరోనా వచ్చి 1-2 పాస్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే రియో స్టాప్ చేయడానికి వస్తే అతని నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇక కరోనా స్పీడ్ ని, లెగ్ స్ట్రెంత్ అండ్ అజిలిటీని యూజ్ చేసుకొని సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా, అలా ఒక టెక్నిక్ ని ఈసీకి క్రియేట్ చేస్తాడు. ఆ టెక్నిక్ నేమ్ వచ్చి ఆర్బిటల్ రెజొనెన్స్. ఈ టెక్నిక్ తో కైజర్ అండ్ ఆపోనెంట్స్ ని డిఫీట్ చేయాలని అనుకుంటాడు. ఇక కరోనా ఈసీకి పాస్ చేస్తాడు. తన ముందర కొనిగామి అండ్ ఒక డిఫెండర్ ఉంటాడు. ఇక కొనిగామి డిఫెండర్ నుంచి ఎస్కేప్ అవడం వల్ల బ్యాక్ లో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఆ బాల్ ని కరోనాకి పాస్ చేసి ఆ స్పేస్ లోకి వెళ్తే కరోనా ఈసీకి పాస్ చేస్తాడు. అయితే కైజర్ ఈ మూమెంట్ కోసమే సైడ్ లైన్ లో ఉండి పర్ఫెక్ట్ టైం లో అక్కడికి వచ్చి బాల్ ని స్టోల్ చేస్తాడు. ఇక్కడ ఈసీగా ప్లాన్ వచ్చి కైజర్ కి ముందే తెలుసు. అందుకే కైజర్ ఫస్ట్ లో ఈసీకి బాల్ ని పాస్ చేశాడు. అలా ఎందుకు చేశాడంటే ఈసీని ఫోల్ చేసి తను పాపులర్ అవుదామని. అయితే బాల్ ని తీసుకోవడమే లేటు. చిగిరి వచ్చి బాల్ ని ఎయిర్ లోకి హిట్ చేస్తాడు. అప్పుడే ఆ బాల్ ని రియో తీసుకుంటాడు. ఇక మిడిల్ లో ఉన్న నాగి అంటే ఆగి వచ్చి గోల్ బాక్స్ లోకి వెళ్తారు. ఇక రియో నాగికి పాస్ చేస్తాడు. అయితే అలెక్సిస్ స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. అయితే నాగి దగ్గర 2 డిఫెండర్స్ ఉంటారు. వాళ్ళని బాడీతో బ్లాక్ చేసి ఆ పాస్ ని తీసుకుంటాడు. కానీ గోల్ వెనకలో ఉంటుంది. అప్పుడు బాల్ ని లెగ్ తో స్ట్రాంగ్ గా హోల్డ్ చేసుకుని రొటేట్ అయ్యి వాళ్ళని క్రాచ్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇదంతా ఈసీగా చూసి షాక్ లో ఉంటాడు. ఇక 2 డేస్ ముందు ఏం జరిగిందో చూపిస్తారు. అప్పుడు మాస్టర్ నీ ప్లేయింగ్ స్టైల్ ఎలా ఉండాలని ఇమాజిన్ చేసుకున్నావని అడిగితే ఈసగిని డిఫీట్ చేయడమని చెప్తాడు. ఇక చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే దానికి ఒకటే ఆన్సర్ ఈసగి. బట్ ఏం తెలుసుకుంటాడంటే నాగి ఒక జీనియస్ అని తెలుసుకుంటాడు. బట్ తన ట్రైనింగ్ అండ్ U20 మ్యాచెస్ ని చూసి నీ స్ట్రాంగెస్ట్ వెపన్ వచ్చి ట్రాపింగ్. అది నీ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాల్ ని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో అప్పుడు నీ బాడీ వచ్చి కషన్ లాగా లూజ్ అయిపోతుంది. ఇక్కడ కషన్ అంటే తన బాడీ వచ్చి బాల్ ని రిసీవ్ చేసుకునే ముందు చాలా స్టిఫ్ గా ఉంటుంది. తర్వాత బాల్ ని షూట్ చేసేటప్పుడు తన బాడీ మొత్తం లూజ్ అయిపోతుంది. అయితే నువ్వు నన్ను సర్పాస్ చేస్తావు, కానీ నీ గేమ్ లో క్రియేటివిటీ లేదు.
నీ పర్ఫార్మెన్స్ వచ్చి నీ పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ పార్ట్నర్ వల్ల నీకు యూజ్ లేకపోతే నువ్వు యూజ్లెస్. అందుకనే నువ్వు ఈసగిని డిఫీట్ చేయలేవు. అందుకే నువ్వు ఇప్పటి నుంచి నువ్వు గేమ్ ఆడేటప్పుడు నువ్వు యాక్టివ్ గా ఉండాలని చెప్తాడు. అయితే మాస్టర్ ఏం చెప్పాడో నాగికి ఏం అర్థం కాదు. అప్పుడు ఆగి అనే ప్లేయర్ వచ్చి, మాస్టర్ అతను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు, నేను ట్రైనింగ్ లో అతనికి హెల్ప్ చేస్తానని చెప్పి నాగితో నేను అపోనెంట్ స్టాప్ చేసినప్పుడు గేమ్ ని 0 నుంచి స్టార్ట్ చేసి నీ ఓన్ స్టైల్ ని క్రియేట్ చేయమని చెప్తాడు. అయితే యాక్టివ్ ప్లే అంటే ఏంటో తెలియదు. అప్పుడు ఆగి నువ్వు చేయాలనుకున్నది చేస్తే దాన్నే యాక్టివ్ ప్లే అని అంటారని చెప్తాడు. ఇక ప్రజెంట్ లోకి వస్తే నాగి ఆలోచిస్తూ గేమ్ ఆడి ఈసగా అండ్ రియో వచ్చి ఎప్పుడు ఇలానే ఆడతారా అని ఆగికి పాస్ చేస్తాడు. బట్ గోల్ చేయకుండా మళ్ళీ నాగికే పాస్ చేస్తాడు. బట్ బాల్ గ్రౌండ్ కి టచ్ కాకముందే నాగి గోల్ చేయడానికి షూట్ చేస్తాడు. బట్ యుకిమియా జంప్ చేసి ఆ గోల్ ని హెడ్ తో స్టాప్ చేస్తాడు. ఇక్కడ ఆగి తన క్రియేటివిటీకి 100కి 8 పాయింట్స్ ఇస్తాడు. అలాగే ఏం తప్పు చేస్తాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా తన క్రియేటివిటీకి ఆగి హెల్ప్ చేస్తాడు. అయితే లాస్ట్ షాట్ క్రేజీ ఐడియా, నీ హెడ్ ని ఇంకా ఎక్కువ యూజ్ చేయమని చెప్తాడు. అయితే అది ఈసగి చూసి నాగి ఏం చేస్తున్నాడో అండర్స్టాండ్ చేసుకుంటాడు. అప్పుడు రియో ఈసగితో ఒకసారి అతను థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇద్దరిని ఈజీగా డిఫీట్ చేస్తాడు. అది ప్రిన్స్ అండ్ ఈసగి టీచ్ చేస్తే అతను ప్రపంచంలోనే బెస్ట్ ప్రాటజీ అవుతాడు. ఈసగి నాగి వెనుకల పడొద్దు, అలా జరిగితే అతనికి కావాల్సిన దానికోసం ఎవరినైనా వదిలేసే టైప్ అని చెప్తాడు. అప్పుడు ఈసగి వాళ్ళ టీమ్ ప్యాటర్న్స్ ని, రియో అండ్ చిగిరి న్యూ స్టైల్స్ ని, ఆగి అండ్ నాగి క్రియేటివ్ స్టైల్స్ ని, అలాగే టీమ్ ఫిలాసఫీని అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఇక చిగిరి కార్నర్ కిక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ ఈసగి వచ్చి సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేసి ఆగికి పాస్ చేస్తాడని ఆగిని బ్లాక్ చేస్తాడు. ఈసగి అనుకున్నట్టే ఆగికే బాల్ ని పాస్ చేస్తాడు. బట్ ఆగి గోల్ చేయకుండా నాగి చెప్పినట్టే ఫ్లిక్ పాస్ తో నాగికి పాస్ చేస్తాడు. అయితే కైజర్ పర్ఫెక్ట్ గా సిచ్యువేషన్ రీడ్ చేసి పర్ఫెక్ట్ టైమింగ్ లో ఆ పాస్ ని కిక్ చేస్తాడు. ఇక్కడ కైజర్ రీడింగ్స్ ని, రియాక్షన్స్, టెక్నిక్స్, డిఫెన్స్, ఆఫెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అది ఈసగి చూసి షాక్ అయిపోతాడు. అయితే ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి ఈ మ్యాచ్ చాలా యూజ్ అవుతుందని తెలుసుకుంటాడు. ఇక అలెక్సస్ పాస్ ని తీసుకొని తన దగ్గర ఉన్న డిఫెండర్స్ అందరినీ క్రాస్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి కైజర్స్ ప్రతి మూమెంట్ ని అనలైజ్ చేస్తూ ప్రతి దాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అలెక్సస్ కైజర్ కి పాస్ చేస్తే 1 సెకండ్ కూడా వెయిట్ చేయకుండా మళ్ళీ తనకే పాస్ చేస్తాడు. బికాజ్ మీరు మెస్సీ గేమ్ ప్లే ని చూసారా, తను వాళ్ళ ప్లేయర్స్ కి పాస్ చేసి అపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ టీమ్మేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఇదంతా తెలుసుకొని అప్పుడు తన డ్రిబ్లింగ్ తో రియల్ గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. సేమ్ కైజర్ కూడా అపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ టీమ్మేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు తన హెడ్ ని మూవ్ చేస్తూ ఐస్ తో ఫీల్డ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్ తో గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి 1 సెకండ్ కూడా వెయిట్ చేయకుండా కైజర్ ని ఫాలో చేస్తూ అతని మూమెంట్స్ ని అనలైజ్ చేసి కైజర్ గేమ్ ని కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకున్నాడని అనుకుంటాడు. నెక్స్ట్ ఈసగి తక్కువ ప్లేయర్స్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ లోకి వెళ్తాడని అనుకుంటాడు. బట్ కైజర్ వచ్చి స్ట్రైట్ గా ఎక్కువ డిఫెండర్స్ ఉంటే దారిలో వెళ్తాడు. ఇక్కడ కైజర్ ఏం ఆలోచిస్తున్నాడు అని ఈసగి మైండ్ పోతుంది. అప్పుడు కైజర్ తన హెడ్ ని టర్న్ చేసి గేమ్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అలెక్సస్ వచ్చి కైజర్ కి పాస్ చేస్తాడు. ఇక అపోనెంట్స్ డిఫెన్స్ అందరూ ఈ మిడిల్ లో కైజర్ ని స్టాప్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ కైజర్ వచ్చి ఆ బాల్ ని డైరెక్ట్ గా షూట్ చేసి గోల్ ని స్కోర్ చేస్తాడు. ఇక్కడ కైజర్ గోల్ ని చూసి అందరూ షాక్ అయిపోతారు. బట్ ఒక్కడు తప్ప, అది ఎవరో కాదు ఈసగి. బికాస్ తన హెడ్ ని మూవ్ చేసి తన ఐస్ తో గేమ్ ని అనలైజ్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఈసగి ఫస్ట్ నుంచే కావాలనుకుంటున్న పజిల్ కి కైజర్ గోల్ తో దొరికేస్తుంది. నెక్స్ట్ ఈసగి ఏం అబిలిటీస్ ని అవేకనింగ్ చేస్తాడు. ఆ అబిలిటీస్ వచ్చి ఈసగి కైజర్ ని డిఫీట్ చేయడానికి యూజ్ అవుతుందా, లేదా కైజరే ఈసగిని డిఫీట్ చేసి నెక్స్ట్ గోల్ కూడా తనే చేస్తాడా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.